వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. తాజాగా ఈ రోజు లోటస్ పాండ్ లో విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య వైఎస్సార్సీపీలో జాయిన్ అయ్యారు. దీంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి తన అనుచరులతో వైఎస్సార్సీపీలో జాయిన్ అయ్యారు. చింతలపూడిలో మురళికి మంచి గుర్తింపు ఉంది. గంటా మురళి చేరికతో చింతలపూడి నియోజకవర్గంలోనే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీ మరింత బలపడుతుందని చెబుతున్నారు. ఈ సీమాంధ్రకి చాలా స్ట్రాంగ్ లీడర్షిప్ కావాలి, చాలా మంచి లీడర్షిప్ కావాల్సి ఉంటుంది. ఈ వచ్చే 5-10 సంవత్సరాలకి నిజంగా అభివృద్ధి చెందాలంటే మంచి లీడర్షిప్ కావాల్సి ఉంటుంది. రెండవది, ఈ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ, ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, ముఖ్యంగా నేను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నాను కాబట్టి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కానివ్వండి, ఈ పథకాలన్నీ నిరంతరంగా నిరాఘాటంగా జరిగే నాయకత్వం కావాలి. అది జగన్ గారు లాంటి వాళ్లే ఇవ్వగలరని నేను పూర్తిగా నమ్ముతున్నాను. చెప్పిన మాట కరెక్ట్ గా అమలు చేసే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఎలా చేశారో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పర్ఫెక్ట్ గా మేనిఫెస్టోలో పెట్టినవి గాని, గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు గాని, ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రంలో అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి అన్ని స్కీమ్స్ కూడా రైతాంగానికి గాని అన్ని ఎలా అమలు జరుగుతున్నాయో అవి అమలు చేయగల ఏకైక వ్యక్తి, చెప్పిన మాట కట్టుబడి ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనే ఉద్దేశం